నిన్నేమన్నా అకస్మాత్తుగా యుద్ధం వచ్చిందా? కొత్త యుద్ధం వచ్చి మొన్న ఏమన్నా యుద్ధం ఆగిపోయిందా? ఏమీ లేదే. వాస్తవంగా ప్రపంచంలో ఏదో పరిణామాల వలన బంగారం ధర పెరిగిందో, తగ్గిందో అనుకోవాలి. కానీ ఇదంతా ఫండర్స్ లేకపోతే బంగారం మాఫియాలాగా తయారై చేస్తుంది. దీన్నొక షేర్ మార్కెట్ లాగా ఉన్నట్టుండి పెంచడం, ఉన్నట్టుండి తగ్గించడం అనేటటువంటి ఒక ఆట ఆడుతున్నారు అన్నది స్పష్టంగా కనబడుతుంది. ఆ మధ్యన 1,36,000 దాకా వెళ్ళినటువంటి 10 గ్రాముల బంగారం 24 క్యారెట్లది. ఆ తర్వాత అందరూ ఆ టైంలో కొని పడేశాక అప్పుడు తీసుకొచ్చి 1,25,000 దగ్గర దాకా తీసుకొచ్చారు. ఇది 24 క్యారెట్లు. 22 క్యారెట్లు 1,21,000 దాకా వెళ్ళి ఆ తర్వాత 1,14,000 దాకా తీసుకొచ్చారు. ఆ రేంజ్‌లో ఇంకేముంది పెరిగిపోతుందని కొన్నటువంటోళ్ళు నిండా మునిగినటువంటి పరిస్థితి. వెండి 1,85,000 అది కూడా దొరక్క బ్లాక్‌లో రూ. 2,05,000 పెట్టి కూడా కొన్నారప్పుడు. అది కాస్త ఇప్పుడు 1,50,000 దాకా 51,000 దాకా మొన్నొచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇవాళొచ్చే అదేది మొన్నొచ్చింది. మొన్న ధర మొన్నేమో ఆ రోజున తగ్గి మళ్ళీ పెరిగి, మళ్ళీ నిన్న రూ. 1,000 వెండి తగ్గింది. రూ. 800 బంగారం తగ్గింది. మళ్ళీ ఇవాళ ఏం గొడవ ఉందని అర్జెంట్‌గా బంగారం ఒక్కసారిగా పెరిగిపోవడం. 24 క్యారెట్ల బంగారం 1,29,500 దగ్గరికి 22 క్యారెట్లు వచ్చేటప్పటికి 1,19,000 దగ్గరికి వెళ్ళిపోవడం. అదే సందర్భంలో వెండి 1,60,000 దాకా వెళ్ళిపోవడం అన్నటువంటిది కనబడుతుంది. 1,61,000 దాకా. అంటే దీన్నొక ఆట ఆడుతున్నారు బంగారంతో. మధ్య తరగతి యొక్క క్యాష్‌ని బయటికి తీసి వాడించి ఆట ఆడుతున్నారు.